ఎంతో త్వరగా జలాల్ నా దారికి అడ్డు తొలగించుకోవాలి. ఎక్కడున్నాడిప్పుడు? ఎక్కడున్నాడో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం జలాల్ మళ్ళీ ఆగ్రాకి వచ్చేస్తున్నాడట. నీ మనసు చాలా మంచిది. పైవాన్ని ప్రార్థిస్తాను, నీ కష్టాలన్నీ తొలగించమని కోరుతాను. ఇది భగవంతుడుండే చోటు. ఇక్కడ ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. జోదా ఆమె భర్త ప్రస్తుతం ఒక పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇది నమ్మకానికి, ప్రేమకి సంబంధించిన పరీక్ష. వాళ్ళిద్దరూ ఆ పరీక్షా జ్వాలల్లో కాలిపోవాల్సిందే. ఆ మంటల్లో నుంచి బయటపడిన తర్వాత వాళ్ళ బంధాలు మరింత బలపడతాయి. ఆవిడ చూడ్డానికి చాలా అమాయకంగా ఉంది. దుస్తులు కూడా సామాన్యంగా ఉన్నా ఆవిడ మొహంలో ఏదో తేజస్సు ఉంది. అన్నట్టు ఆవిడ చేతుల్లో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఒకటి ఉంది. అయితే తను మా జ్యోత బేగమే. ఇక్కడికొచ్చావెందుకు రేషం ఖాన్? ఇక్కడ ఏం పనుందని వచ్చావు? ఓయ్ ఓయ్, నేనేమో మహారాణి గారి గదిలోని పరదాల రంగు తెలుసుకోవాలి అని వచ్చాను, అంతే. తస్నీం, మాతో పడురా. హుజూర్, మహారాణి గారు ఇప్పుడే బయటికి వెళ్లారు. మనకిక ఏ అడ్డు లేదు. నువ్వు బయటుండి కాపలా కాస్తూ ఉండు. తాళం వేసుంది. తాళం? ఈ తాళం చెవులు ఎక్కడున్నాయో అర్థం కావటం లేదు. తాళం చెవులు ఎక్కడ పెట్టిందో? తాళాలు ఇందులో నగలు మాత్రమే ఉన్నాయి. లేదు, ఎట్టి పరిస్థితిలో నా ఫర్మాన్ నాకు దొరకాలి. ఆ హమీదా బేగం ఎక్కడ పెట్టారో ఏంటో తొందరగా వెతకాలి. హుజూర్, త్వరగా కానివ్వండి, మహారాణి గారు తిరిగి వచ్చేస్తున్నారు. ఏంటి, ఇంత త్వరగానా? అసలు ఈ హమీదాబానికి ఏం జరిగింది? ఎప్పుడు చూసినా తన గదిలోని పడుంటుంది. జోదా బేగం ఈ మహల్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆవిడ గదిలోంచి బయటికే రావటం లేదు. హుజూర్, కొంచెం తొందరగా కానివ్వండి, ఆవిడ ఏ క్షణమైనా వచ్చేస్తారు. హుజూర్, ఇంతకీ మీరు దేనికోసం వెతుకుతున్నారు? రేషం, నాకు ఎదురు మాట్లాడద్దు. నేను చెప్పిందే చెయ్యాలి నువ్వు. హుజూర్, త్వరగా కానివ్వండి హుజూర్, త్వరగా. అసలు ఈవిడ ఆ ఫర్మానాన్ని ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో. ప్రణామాలు షెహన్షా. మిమ్మల్ని ఇక్కడ ఈ విధంగా కలుస్తామనుకోలేదు. ముందు మీరందరూ ఒక విషయం చెప్పండి. ఒక శ్రీకృష్ణుడి విగ్రహం చేత పట్టుకుని వెళుతుండగా ఏ స్త్రీ అయినా మీకు కనిపించిందా? లేదు షెహన్షా, అలాంటి స్త్రీ ఎవరు మాకు కనిపించనే లేదు. మీరంతా ఎటువైపు వెళుతున్నారు? మేమంతా మధురా నగరం వెళ్తున్నాం శ్రీకృష్ణుడి దర్శనానికి. షెహన్షా, వెళ్ళడానికి అనుమతినివ్వండి. ఆగిపోయారేం చేయించా? మేం గనక జ్యోత బేగం గురించి బాగా తెలిసిన వాళ్ళమే అయితే ఆవిడ తప్పకుండా తన
శ్రీకృష్ణుడి నివాసమైన మధురలోనే ఉండి ఉండాలి. మన సామ్రాజ్యంలో గూఢచారులు అబుల్ మాలి మధురలో దాక్కున్నట్లు సమాచారం చెప్పారు. అక్కడికి వెళ్లడం ఆపదల్లో పడడం అవుతుంది షెహిన్షా. అబుల్ మాలి కంటే మాకు జోధా బేగంని వెతకడం చాలా ముఖ్యం. చిత్తం షెహిన్షా. ఏంట పని హోషార్? కాళ్ళు సరిగ్గా వత్తచ్చుగా. ఏంటిది? దీన్ని హుక్క అంటారా? ఇదంతా చూస్తుంటే జోధా బేగం లేకపోతే నీకు కూడా ఏ పని మీద ఆసక్తి ఉన్నట్టు లేదు. కాళ్ళు ఎలా వత్తానో కూడా మర్చిపోయావా? అదేం లేదు హుజూర్. ఇంతకీ అసలు ఏం జరిగింది? తమరి మనసు దేనికో చాలా కలవరపడుతున్నట్టుంది. ఏం చెప్పను హోషియార్? జలాల్ వెళ్ళి ఎన్నో రోజులవుతుంది. కానీ జలాల్ ఇప్పటికీ జోధా బేగం వెంటే పరుగులు తీస్తున్నారే. వారికి నన్ను కనీసం గుర్తుకు రావడం లేదా? ఒక్కోసారి నాకు బొత్తిగా అంతు పట్టడం లేదు. అసలు ఆ జోధా బేగంలో ఏముందని జలాల్ అలా ఆవిడ వెంట పడుతున్నారు. తను సైనికుల్ని పంపించొచ్చుగా. స్వయంగా వెళ్ళవలసిన అవసరం ఏముంది? నాకు కూడా అసలు అర్థం కావడం లేదు హుజూర్. నేననేది మీరెంతో అందంగా ఉంటారు, తెలివైన వారు, రాజరికపు వంశంలో పుట్టినవారు. అయిన వారు జోధా బేగం వెంట ఎందుకు పడుతున్నారు? అమ్మీ జాన్. రహీం, హోషియార్, ఈ హుక్కాని తొందరగా ఇక్కడి నుంచి తీసే. తొందరగా. అలాగే హుజూర్. ఆదాబ్ అమ్మీ జాన్. ఆదాబ్ రహీం. మన్నించాలి బేగం సాహెబా. నేను వీరిని నిద్రపుచ్చాలనే ప్రయత్నించాను, కానీ వీరు మీ గదిలోకి పరుగున వచ్చేశారు. పర్వాలేదులే, ఇక నువ్వు వెళ్ళు. అరే రహీం, కొంచెం జాగ్రత్తగా. రహీం, నేను వేసుకున్న ఈ దుస్తులు మేలు రకం పట్టు వస్త్రాలు, పాడైపోతాయి. లే. నేను మీ ఒళ్ళోనే కూర్చుంటాను. సరేలేండి, రండి. మీరొచ్చి నా ఒళ్ళోనే కూర్చోండి. చెప్పండి, మీకేం కావాలి? చిన్నమ్మ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నాకేమీ తోచటమే లేదు. చిన్నమ్మ ఉంటే నాకు చాలా మంచి మంచి కథలు చెప్పేవారు. మాతో ఎన్నో ఆటలు ఆడేవారు. మీకు తెలుసా రుకయ్య అమ్మీజాన్, నాకు రోజు జోలపాట పాడి నిద్రపుచ్చేవారు. ఎక్కడికెళ్ళిపోయారు? ఎప్పుడొస్తారు? మీరైనా నాకు కథ చెప్పండి, నాకు నిద్ర రావటం లేదు. రహీం, ప్రస్తుతం నాకు ఎలాంటి కథ తట్టడం లేదు. అయినా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరే చెప్పండి, ఎలాంటి కథలంటే మీకిష్టము? అదేమిటంటే నాకు చోటి అమ్మీజాన్ చెప్పే ప్రతి కథ నచ్చేది. కానీ నేనే మీ చోటి అమ్మీజాన్ని కాదుగా. నేను మహల్ని వదిలేసి వచ్చాను, కానీ అక్కడి అయిన వాళ్ళని, వాళ్ళ జ్ఞాపకాల్ని వదిలేసుకోలేకపోతున్నాను. నేననేది ఏంటంటే రహీం, మీరే కథ చెప్పాలి. మీకు ఎలాంటి కథ అంటే ఇష్టమో నేను ప్రయత్నించి చూస్తాను. నేను ఎటువంటి కథ వినాలనుకుంటున్నానో అలాంటి కథే మీరు చెప్తారా? చోటి అమ్మీజాన్ అయితే మాకు షెహన్షా గారి కథలే చెప్పేవారు. కానీ ఇవాళేమో మీ రాణి అమ్మీజాన్ మీకు అన్నిటికంటే మంచి కథ చెప్పబోతోంది. ఈ కథేమో ఈ లోకంలోని అన్నిటికంటే అతి గొప్ప అంతఃపురానికి దాన్ని నడిపించే బేగంకి సంబంధించిన కథ. ఆ బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు తనకి బోల్డ్ ఆటంకాలు ఎదురవుతుండేవి. నీకందరికంటే ఎక్కువగా ఎవరి జ్ఞాపకం వస్తారు? అందరూ జ్ఞాపకం వస్తున్నారు, కానీ ప్రస్తుతం నాకు అందరికంటే ఎక్కువగా రహీం జ్ఞాపకం వస్తున్నాడు. వారికి ప్రతిరోజు ఈ వేళప్పుడు కథలు చెప్తూ ఉండేదాన్ని. రహీమా అంటే ఎవరు? నువ్వు రాజపుత్రుల వంశస్థురాలివి కాదా? మొగలైవా? అదేం కాదు, నేను రాజపుత్రి వంశస్థురాలనే. కానీ రహీం అంటే మా పొరుగున ఉండే ఒక చిన్న పిల్లాడు. అలాగా? మరైతే నువ్వు తనకి ఎలాంటి కథలు చెప్పేదానివి? నేను చెప్పే కథలు షహీన్షా గారి కథలే ఎక్కువగా ఉండేవి.
అదే మొఘలై సామ్రాజ్యపు షహిన్షా గారు లేరు, వారికి సంబంధించినవి. కానీ వారి గురించి నీకంత బాగా ఎలా తెలుసు? అరే ఇందులో తెలియడానికే ఉంది, కథలేగా చెప్పేదాన్ని కల్పించి చెప్పడానికి తెలియడం ఎందుకు? అవును, అది నిజమే. ఒక మాట చెప్పనా, అందరూ నిన్ను అమాయకురాలు అంటుంటారు, కానీ అలా ఎందుకంటారు? నిజానికి నువ్వు చాలా తెలివైన దానివి కదా. అవునా? నువ్వు చాలా మంచిదానివి. ఏమైంది రహీం? ఇది కూడా ఒక కథేనా? ఇందులో ఎప్పుడు చూసినా బేగంలు పోట్లాడుతూనే ఉంటారు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. నాకు ఈ కథ ఏం నచ్చలేదు. అలా అంటారేంటి రహీం మీరు? ఈ కథలో బేగం అందరికంటే ఎంతో మంచిది. ఈ కథ ఏం బాలేదు. నాకు ఈ కథ ఏం నచ్చలేదు, నేను అసలు వినను. చోటీ అమ్మి జాన్ అయితే మంచి కథలు చెప్తుంది. నేను వెళ్తున్నాను. ఖుదాఫిజ్. జోదా 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 నా వల్ల కాదు. ఎప్పుడు చూసినా ప్రతి వాళ్ళకి జోదా బేగమే గొప్పగా అనిపిస్తుంది. ఇక ఇక నేనంటే ఎవరికి లెక్కే లేదు. ఇదిగో హుజూర్. దయచేసి క్షమించండి షహిన్షా, కానీ నా ఉద్దేశంలో ఇలా ఒంటరిగా ముందుకెళ్లడం అంత మంచిది కాదు. మనం మిగతా సైనికులు వచ్చే వరకు వేచి ఉంటే మంచిది. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. లేదు దౌలత్ ఖాన్, ప్రస్తుతం మాకు విశ్రాంతి అవసరం లేదు. నువ్వు మా గురించి ఆందోళన పడద్దు. ఇది జోధా బేగం పూజించే కృష్ణుడి నగరం. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కృష్ణుడిపై ప్రేమతో వస్తారు. ఇక్కడ మాకు ఎలాంటి ఆపద జరగబోదు. ఎందుకంటే ఇక్కడికి పూర్తి భక్తితో వచ్చే ప్రతి వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందట. మా కోరిక కూడా బహుశా తీరుతుందనే మా నమ్మకం. జోధా బేగం, మీరు మీ కృష్ణుడి నగరంలో మాకు తప్పక కనిపిస్తారని మాకు నమ్మకం ఉంది. షహనాజ్ ఏమైంది? నడవండి, ముందు యమునా నదిలో స్నానం చేశాక కృష్ణుడి దర్శనానికి వెళ్ళొచ్చు. పద. మీకొకటి తెలుసా షహిన్షా? మా ఆచారంలో సోదర విధేయ పండుగ నాడు యమునా నదిలో మునిగి వేయడానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు అన్ని కోరికలు తీరిపోతాయంటారు. నేనేమో ప్రతి ఏడు మా అన్నయ్యతో వచ్చి యమునా నదిలో స్నానం చేసేదాన్ని. ఇంకొక నమ్మకం ఏంటంటే ఏకకాలంలో నదిలో మునక వేస్తే అన్నకి మృత్యుభయం లేకుండా పోతుంది అని అంటుంటారు. ఎవరైనా ఒంటరిగా పూర్తి నమ్మకంతో ఈ యమునా నదిలో భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే వాళ్ల పాపాలన్నీ నశిస్తాయని అందరూ నమ్ముతారు. వాళ్ళ కోరికలు కూడా తీరుతాయంటారు. ఏమైంది షహిన్షా, మీరెందుకలా నవ్వుతున్నారు? మరేం లేదు జోధా బేగం, ఒక్కోసారి మాకెందుకో మీ మాటలు అస్సలు అర్థం కావు. అయితే నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. మీరు నా మాటలు నమ్మాలని నాకేమంత కోరిక లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఇక ముందు అది కూడా చెప్పను. మీరు మాతో పోట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారా జోధా బేగం? మీరెప్పుడు ఇంతే, నేనేం చెప్పినా నవ్వుకుంటారు.
ఇవన్నీ భక్తికి సంబంధించిన విషయాలు. వాటిని మేము నమ్ముతాము. మీరెంతైనా నవ్వుకోండి, నా భక్తి మాత్రం కొంచెం కూడా తగ్గపోదు. నాకేమో నా ఆరాధ్య దైవం మీద, మా పవిత్ర నదుల మీద పూర్తి నమ్మకం ఉంది. నిజం చెప్పిన షహిన్షా, ఈ నదులలో మునక వేసే అవకాశం ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తుంది. కానీ ఇవన్నీ మీకు అర్థం కావాలండి. మీకు తెలిసిందల్లా నవ్వుకోవడం ఒకటే. అలా వెళ్ళిపోతారంటే జోధా బేగం, మేమేదో సరదా కన్నాం. మేము యమునా నదిలో మునక వేసి వస్తాం. ఎవరైనా ఒంటరిగా పూర్తి నమ్మకంతో ఈ యమునా నదిలో భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయని అందరూ నమ్ముతారు. వాళ్ళ కోరికలు కూడా తీరుతాయంటారు. యా అల్లా, ఈ యమునా నదిలో మునకలు వేస్తే అన్ని కోరికలు తీరుతాయని తనే మాకు చెప్పింది. మాకు ఉన్నదల్లా ఒకే ఒక కోరిక, మా జోధా బేగంని మాకు తిరిగి ఇవ్వు. మేము తను లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేము. మాకు తనని చూపించు, తనను మాకు చూపించు. యాకుదా, ఒకసారి నేను ఇటుగా రావటం వెళ్ళటం జావీదా చూసేసింది. ఈసారి ఎవరి కంట పడకూడదు. ఆదాబ్. అంతా సరిగా ఉందా? జీ హుజూర్. ఇవాళైనా తిన్నాడతను? లేదు హుజూర్, మంచినీళ్లు కూడా తాగలేదు. తినాలి, తాగాలి, అవన్నీ చెయ్యక తప్పదు నీకు. ఇష్టపడి కాకపోయినా సరే, బలవంతంగా అయినా సరే, నా పని పూర్తి అయ్యేటంత వరకు, నేను నా గమ్యాన్ని చేరుకునేటంత వరకు నీకు మరణించే అవకాశం కూడా ఇవ్వబోను. నేను నా ఆకాంక్షల్ని నెరవేర్చుకునే వరకు నేను దేనికైనా వెనకాడబోను. ఆకాంక్ష కాదు, అది నేను విధించే ఆంక్ష. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కోరిక తీర్చుకుని తీరుతాను. ఇష్టం లేకపోయినా నువ్వు నోరు విప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే నీకు అంతకంటే వేరే గత్యంతరం లేదు కదా, అవునా? కాపలా గట్టిగా ఉండాలి. చిత్తం హుజూర్. చూడండి, మీరొక అపరిచిత స్త్రీగాని ఇటువైపు రావడం చూసారా? ఆవిడ చేతుల్లో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. తెలీదు.
జ్యోధా బేగంని ఇలా వెతుక్కుంటూ తన జ్ఞాపకాలతో తల్లడిల్లిపోవటమే మా తప్పుకి శిక్షని మాకు అనిపిస్తోంది. తనేమో సదా మమ్మల్ని అర్థం చేసుకుని మా గురించి ఆలోచించేది. ఇక మేము చాలా పెద్ద నేరం చేశాం, దానికి ఇలా శిక్షణ అనుభవిస్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు జ్యోధా బేగం మేం చేసిన నేరానికి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదని తెలుసు. కానీ అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించండి జ్యోధా బేగం. దయచేసి తిరిగి వచ్చేయండి, మమ్మల్ని ఇంకా ఇలా శిక్షించకండి.